నష్టపోయేది ఎవరు? రైతు నష్టపోతాడు. ఎందుకని? నువ్వు ప్రతి ఏడాది రేషన్ బియ్యం కోసమే పంట పండిస్తున్నారు చాలామంది. మామూలు సన్న బియ్యం పండేది 20-30%, మిగతా 70% ఈ దుడ్డు బియ్యమే, రేషన్ బియ్యమే. అదే దాని మీద పడి బతుకుతున్నటువంటి వాళ్ళు లక్షల మంది, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇందులో చూస్తే రేషన్ వాహనం అనేటటువంటిది తీసేయడం ద్వారా మళ్ళీ మూటలు మోసుకునే కర్మ పట్టింది, మళ్ళీ క్యూ లైన్ల కర్మ పట్టింది. అంటే వాస్తవంగా ఇదివరకు సినిమాల్లో బెల్ బాటమ్ ప్యాంటులు, బ్యాగీ ప్యాంటులు పాత సినిమాల్లో ఉండే, ఏది నాగేశ్వరరావు రామారావుల సినిమాల్లో బెల్ బాటమ్ ప్యాంటులు అంటే కింద ఇంత వెడల్పు ఉంటుంది. అట్లాగే ఆ తర్వాత బ్యాగీ ప్యాంటులు వచ్చినాయి, కిందేమో మూసుకుపోయి ఉంటుంది, పైన తొడల దగ్గర ఇంత లావు వస్తుంటుంది. అట్లా అవి తర్వాత కాలంలో మళ్ళీ మేము కాలేజీలు చదివే టైంలో అవే ఫ్యాషన్ అయినాయి, బెల్ బాటమ్ ప్యాంటులును అవి. అప్పుడు మా మాస్టర్లు అనేవాళ్ళు అనమాట, ఎరా మారింది అట్టించి ట్రెండ్ అని చెప్పేసి. అట్లాగే క్యూ లైన్లు తీసేసేటటువంటిది ఒకప్పుడు మా చిన్నప్పుడు నేను స్వయంగా అనుభవించింది. మంచినీళ్ళ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం, గ్యాస్ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. 2-3 రోజులు ఏంటి, వారం 10 రోజులు క్యూ లైన్లో నుంచున్న రోజులని గ్యాస్ కోసం. ఎందుకని? ఆ గ్యాస్ బండలు వచ్చిన తర్వాత ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి అని చెప్తాడు, 3 వంతులు తీసుకెళ్ళి లోపల పెడతాడు. 1 వంతు అక్కడేమో ఇళ్ళకి రావు బండలు, 2 నెలలు 3 నెలలు అయినా రావు. అదే బండ తీసుకుని వారం రోజుల పాటు రోజు తిరుగుతుంటే జాలి తలిచి ఓ రోజు ఇస్తాడనమాట. వారం 10 రోజులు క్యూ లైన్లో నుంచునేవాళ్ళం గ్యాస్ బండల కోసం. అట్లాగే కరెంటు బిల్లు కట్టడానికి క్యూ లైన్లో నుంచునేవాళ్ళం.